ప్రభుత్వం నుంచి డబ్బులు పోతలేవు అని క్లియర్గా 2 రోజుల ముందే అయిపోయింది ఆయన. కానీ 100 కోట్లు ఖర్చు వీడు గెలిచే వాడు గెలిచే వీడి గెలిచే అస్తమానం మొత్తం ఆ ముందర పెట్టుకొని అస్తమానం ముందర ట్విట్టర్ ఓపెన్ చేసుకొని ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని అన్ని అబద్ధాలు చేసుకుంటూ పోతుంటే అరే నాయన నీకు స్వచ్ఛందంగా నీకు 10 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిండ్రు. ఏ పార్టీ అప్పుడు బీజేపీ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ పార్టీ ఏమి మీరు చేస్తుంటే గెలకలే, ఇబ్బంది పెట్టలే, మోకాళ్ళు అడ్డయ్యలే. ఇప్పుడు చేస్తున్నటువంటి ఇన్ని అంశాలను కూడా తప్పుదో పట్టిస్తూ మనం చూపిస్తే వాడు దొంగ, రౌడీ షీటరు, రౌడీ అంటే ప్రజలు స్థానిక ఓటర్లు ఏం చేసిరో చూసినాం మనం. ఎందుకు అవసరమా? అరే ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు దొంగతనం చేసాడు కదా, అదే కదా ఎవరు దొంగ? దొంగతనం కదా. దొంగ అంటే దొంగతనం చేసిన ఓట్లు ప్రజలు చెప్పినాయి. ఏ పోలింగ్ నంబరు ఎంత ప్రజలే చెప్తున్నారు, చెప్పట్లేదు. మా ఓటు దొంగతనంగా వేసేసుకున్నారు. మీకు చూపెట్టాలని ఇప్పుడు చూపెట్టాలనా చూపెట్టాలనా వద్దా? మా చేతిలో ఉందా? మీ చేతిలో ఉందా? మీ చేతిలో ఇష్టం అదంతా ఉన్నాయి. చూపించమంటారా? ఏ పోలింగ్ జరిగిన ఓటర్లు చెప్పారు. మేడం వీళ్ళు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు కదా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా మొత్తం ఎన్నో వినండి మాట వినండి. 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో. ప్రభుత్వం పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు. దాన్ని మొత్తం పెట్టాలి, కొట్టేది కాదు. ఇది మేడం అప్పుడు 25,000 పాఠశాలలో 18 లక్షల మధ్య విద్యార్థులు చదువుతున్నారు అన్నారు. 25 లక్షల పాఠశాలలో అది పెద్ద విషయం కాదు గౌతమ్. 25,000 అబద్ధం కాదు కదా, అది ఆయన ఫ్లో ఒక్క చోట కాదు. రేవంత్ రెడ్డి గారు వాంటింగ్ వైరల్ అవ్వడానికి కోసం వాటి కోసం టెక్నికల్ ప్లే చేస్తున్నారు. కాదు ప్రతి చోట ప్రతి అంశం ఒక మీటింగ్ మాట్లాడితే దాంట్లో 100 తప్పులు. అదే అబద్ధం వాంటెడ్లీ చెప్తే దాన్ని మీరు తప్పు ఇగో వాంటెడ్లే అన్వాంటెడ్లే ఉండదు మేడం. ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మన లెక్క ఎంత, మనం చెప్తున్నది ఎంత, వాస్తవం ఎంత అని చెప్పకుండా ఇష్టం వచ్చిన ఏం మాట్లాడాలి? ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది చదువుతున్నారు, ఎన్ని వేల పాఠశాలలు ఉన్నాయి, దాంట్లో గురుకులాలు ఎన్ని, లేదా ప్రభు జడ్పీలు ఎన్ని, మండల పరిషత్ స్కూల్స్ ఎన్ని, ఇవన్నీ లెక్క తెలియాల్సిన అవసరం లేదా? సరే తెలియదు, మీరు ర్యాండమ్ గానే చెప్పారు. లెక్క ఎంత, బొక్క ఎంత? ఒక్కటి కాదు మేడం. ఇప్పుడు కాళేశ్వరం లెక్క చెప్తే అన్ని అబద్ధాలే, లెక్కలు చెప్తే అన్ని అబద్ధాలు. ఏది మన ఈ చెప్తే అన్ని అబద్ధాలు. ఎన్ని లెక్కలండి ఈ లెక్కలలో పెద్ద బొక్కలండి. ఈ ముఖ్యమంత్రి గారే పెద్ద బొక్కండి. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అండి. వాస్తవంగా దరిద్రం తీసుకోవాలో ఏం లేదు. 2 ఏళ్ళకి మీరు ఇట్లా మాట్లాడితే 2 ఏళ్ళకి కదా మేము చెప్తున్నాం. మేము చెప్తున్నారు రాములు గారు, మేమేం చెప్పట్లేదు కదా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా 25 లక్షల ఒకటే కాదు. చుట్టూ 4 సంవత్సరాలు చెప్పండి. ఇది హైదరాబాద్ చుట్టూ 4 సముద్రాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఎక్కడున్నాయి సముద్రాలు? ఎయిర్పోర్ట్లు ఎక్కడ, తయారు చేసే కంపెనీలు ఎక్కడ ఉన్నాయి మన రాష్ట్రంలో? మనకు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయి? ఒక్కటంటే ఒక్కదానికి ఒక చిత్తశుద్ధి గాని, ఒక శాంటిటీ గాని, వాళ్ళు చెప్పే మాటల్లో నిజాయితీ గాని ఎక్కడ ఉందా? హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయి విమానాలు తయారు చేసే కేంద్రం? ఉందా? 4 సంవత్సరాలు ఎక్కడ ఉందండి? ఏం మాట్లాడతారు? ఏ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏ అంశంలో అబద్ధాలే. సరే రాములు గారు, మీరు చెప్పాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు గెలవంగానే సరిపోదు, రేపు అభివృద్ధికి సంబంధించి గ్రామాలకు నిధులు ఇవ్వాలి. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎంతవరకు ఇస్తారు? గెలిచిన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తారా లేదా? అన్ని పార్టీలకు ఇస్తారు, అన్ని గ్రామాలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కదా నిధులు ఇచ్చేది. మీరు ఇచ్చిన ఎన్ని రోజులు అయిపోతాయి? పాత బాధ్యతలే ఉన్నాయి కదా, పాత బిల్లులే ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, సమానంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అప్పట్లాగా ఏముండదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మీరు ఒక మాట ఇవ్వాలి, రైతుల మరి సర్పంచులు ఎవరో ఆత్మహత్య చేసుకోకుండా మేము భరోసా ఇస్తాము మీకు. బరాబర్ చెప్పినది. ఇంతకుముందు మీరు రాలేదేమో, అదే మాట చెప్పాను. గతంలో బిల్లులు రాక ఇబ్బందులు పడ్డారు కాబట్టి. చాలా మాట్లాడారు. తప్పకుండా వాళ్ళకి ఉండదు కదా. ఏమంటే పార్టీ వాళ్ళకి ఉండదు కదా. పార్టీ రైతే జర్నలిస్ట్ గా జనం జనం తరపున మాట్లాడండి. ఒక ప్రశ్నించాలి. గ్రామంలో సర్పంచ్ అంటే ఒక చిన్న రైతు కాదు, చిన్నగా కూలీ అయినా చాలా మంది కూలీలే చేస్తున్నారు. వాళ్ళు ఏదో మురికి కాలువకు వీధి దీపాలు ఊరి కోసం ఆయన బాగు కోసం ఏదో అప్పు చేసో కాంట్రాక్ట్ చేస్తారు. ఆ బిల్లులు రాక రాజకీయ కక్షలతోటి పెండింగ్ పెట్టడం వలన ఏ విధంగా పెట్టినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాజకీయాలకు యువత రాలే, రాజకీయాలంటే పెంట ఉందనేది ఈ రోజుల్లో అట్లా ఆత్మహత్యలు చేసుకోవడం బాగు కాదు. మీరైనా మీలాంటి వాళ్ళు కూడా దాన్ని ఖండించండి. మీ రేవంత్ రెడ్డి గారా ఎవరు చెప్పండి. తప్పకుండా గతం చరిత్ర చూడండి. సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలను కూడా తన బిడ్డలలో చూసిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మీరు గతంలో వెళ్ళండి. గతంలో మొన్నటి వరకు ఉన్నటువంటి 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఏం చేసిందో మనకు అందరూ తెలుసు. కానీ అట్లా ఉండదు. ఈరోజు ముందస్తుగానే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముందస్తుగానే ప్రిపేర్ చేసినటువంటి అంశం. ప్రిపేర్ చేస్తూ మరి వాళ్ళను సర్పంచ్లను ప్రిపేర్ చేస్తూ రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీసీలను కూడా నేను ప్రిపేర్ చేసుకుంటూ మీరు ఒక ఉందాతనంగా ఒక పద్ధతితోన ఒక ఆర్థిక పరంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి లేదు, అన్ని మూలాలు అన్నీ పోయినాయి, అన్ని దాచుకున్నారు. ఈ మాట మారితే వాళ్ళకు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఇంతకుముందుకు బీజేపీ పార్టీ యూనివర్సిటీ ఉండే, వాట్సాప్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది. ఇది ఒకటి మాట్లాడితే ఇది ఒకటి చెప్తుంది. ఎందుకంటే ఏదో V6లో వస్తున్నాయి, జడ్జి అక్కడ జనాలు వస్తున్నాయి. కేసీఆర్ గారు ఉండి నేను కాపల కుక్కలా ఉంటా తెలంగాణకు అంటే ముసలి వచ్చి కుక్క చిట్ చిట్ అంటున్నాయి. అట్లా తయారు చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు తయారు చేస్తుందో బీఆర్ఎస్లో ఉన్న సోషల్ మీడియా తెలుసు. కానీ అలా తయారు చేసేటువంటి వీడియోలే ఈరోజు నాశనానికి దారితీస్తుంది. అవన్నీ మానుకోవాలి. అవన్నీ అదే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా ఉండాలి. అది ఆలోచించాలి. ఏం మాట్లాడింది ఆయన, ఏం చేసినాడు అనేది మనకు అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫ్లోలో దొరుకుతుంటాయి. వినండి, ప్రతి మీటింగ్ సోషల్ మీడియా మీరు ఏ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో సోషల్ మీడియా వాళ్ళ జీతాలు ఇచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేమే జీతాలు ఇచ్చి మాట్లాడని అబద్ధాలు కూడా కింద ఇప్పుడు అది చూపియండి. కింద ఒకటి తూ అనుభవించాలి పెట్టిండు. వాడు ముండగొడు కాడు, సిగ్గుశాలు ఉంది. చూడు ఎవడాడు కింద తుప్పు నుంపిస్తుండు. ఎవరు అలాంటి పెడతారు వీడియోలు? ముఖ్యమంత్రి అండి. అది వచ్చింది కూడా చూడండి. పాపం ఎందుకంటే మీరు చూడండి క్లిప్పు అందరూ ఉన్నారు దాంట్లో తలా ఎంత పాపం ఒక్కరికి ఒక్క పార్టీ కింద పంపిస్తాడు. అట్లా అట్లాంటి అవసరం సినిమా క్లిప్ అయినా దానికి ఏం లేదండి, అన్ని పార్టీలకు అన్ని ఉన్నాయండి.